సామాన్యులకి రాజకీయం అందుబాటులోకి వచ్చింది. బలహీన వర్గాల వారికి, ప్రధానంగా అట్టడుగునున్నటువంటి బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారం అందిపుచ్చుకున్నారు అంటే అది ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి, ఆయన యొక్క భిక్ష అని నేను తెలియజేస్తా ఉన్నాను. దళిత వర్గాలకు కానీ పేద వర్గాలకి కనీస అవసరాలు, తిండి, బట్ట, నీడ కల్పించడానికి, మౌలిక వసతులు, వారికి కావలసినటువంటి రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, ఇటువంటి మౌలిక విద్య, వైద్య సదుపాయాలు, ఇటువంటి ఎన్నో ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు అందుకున్నారు అంటే అది ఎన్టీ రామారావు గారి కృషే. ఒక మాండలిక వ్యవస్థ వచ్చినా, మున్సిపల్ వ్యవస్థని రద్దు చేసిన, సింగిల్ విండో విధానాన్ని తెచ్చిన, ఎన్నో సంస్కరణలకి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పరిపాలన అంతా కలిపి 9 సంవత్సరాలు కూడా లేదు. ఈ 9 ఏళ్ల కాలంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా ఎన్నో మార్పులు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన మర్చిపోలేం. ఇక్కడ రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్ళు రాజకీయాల్లో శాసించే స్థాయికి ఎన్టీ రామారావు గారు అవకాశం కల్పించారు. మన నియోజకవర్గంలోనే ఇక్కడ నేనైనా, ఐఎస్ రాజు గారు అయినా, ఆఖరికి సోమసుందర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వగలిగాడు, అంతకుముందు రాజకీయ జీవితం ఉన్నా. ఇలా ఎంతో మందికి అట్టడుగున్న బలహీన వర్గాలు ముందుకు వచ్చారు. అది ఎన్టీ రామారావు పుణ్యమే అని తెలియజేస్తూ మరి ఆయనని ఈ విధంగా మనం గౌరవించుకోవడం, స్మరించుకోవడం, జయంతులకి, వర్ధంతులకి. ఎందుకంటే ఒక జెండాయే ఆయన యొక్క ఆలోచనల్ని ప్రతిబింబిస్తాం.